నమస్తే అండి. నేను మీ సుజాత. ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడి నేను ఎలా తయారు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. నా ఛానల్ గనుక కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనండి, వీడియోలోకి వెళ్దాము. ఈ చిక్కుడుకాయ నిల్వ పచ్చడికి నేను చిక్కుడుకాయలు ఇంటి దగ్గర కాసే చిక్కుడుకాయలను తీసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు అయితే టేస్ట్ బాగుంటుంది. బయట కొన్న చిక్కుడుకాయలు అయితే బాగానే ఉంటుంది టేస్ట్, కాకపోతే చిన్నగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ కాయలకి కొంచెం గింజ ముదరాలి. ముదిరిన చిక్కుడుకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, నేను చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగేసి నీడలో ఆరబెట్టిన తర్వాత సైడ్లు ఏళ్ళు ఉంటాయి కదా, ఏళ్ళన్నీ తీసేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి 1/2 కేజీ చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయల్ని కాగిన నూనెలో వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. ఈ 1/2 కేజీ చిక్కుడుకాయలను కూడా దోరగా వేయించేసుకోవాలి నూనెలో చిక్కుడుకాయలు విడిపోకుండా ఉండాలంటే మనం లో ఫ్లేమ్లో వేయించుకున్నట్లయితే చిక్కుడుకాయలు అనేది గింజలు బయటికి రాకుండా విడిపోకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేనైతే ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టే వేయించేసాను. ఈ చిక్కుడుకాయలన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసాను. ఈ 1/2 కేజీ చిక్కుడుకాయలకి 125 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. ఈ చింతపండుని నేను ముందే నానబెట్టేసిన తర్వాత వేడి నీళ్ళలో నానబెట్టాను. వేడి నీళ్ళలో అయితే తొందరగా నానిపోతుంది. వేడి నీళ్ళలో నానబెట్టేసాను. 125 గ్రామ్స్ అంటే 1/2 కేజీకి 125 గ్రామ్స్ అయితే చింతపండు సరిపోతుంది. ఈ నానబెట్టిన చింతపండుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం పిసికే పని లేకోకుండా చక్కగా గుజ్జులాగా అయిపోతుంది. ఈ చిల్లుల గిన్నె సాయంతో ఈ గుజ్జు అంతా సపరేట్ చేసేస్తున్నాను. చిక్కుడుకాయలు వేయించుకున్న నూనె ఉంది కదా, ఆ నూనెలో అయితే ఈ గుజ్జంతా తీసేస్తున్నాను. ఈ చిల్లుల గిన్నె సాయంతో గుజ్జంతా తీసేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ చింతపండు గుజ్జుని బాగా ఉడికించాను ఆయిల్లో. ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు గుజ్జునంతా ఉడికించామంటే చింతపండు గుజ్జులో ఉన్న మొత్తం నీళ్ళు అనేది లేకుండా ఇంకిపోతుంది. ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జులో 2 టీ స్పూన్లు పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కారం అయితే నేను 75 గ్రామ్స్ వేస్తున్నానండి. ఇది ఆ కప్పులో సగం ఉంటుంది. 75 గ్రామ్స్ అయితే సరిపోతుంది ఈ 1/2 కేజీ చిక్కుడుకాయలకి. ఈ కారం కూడా బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే 30 గ్రామ్స్ దాకా ఉంటుంది ఈ సాల్ట్. 1/2 కేజీకి 30 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో అన్నా కొంచెం మనం వేసుకోవచ్చు, అందుకని కొంచెం తగ్గించే వేస్తున్నాను ఈ సాల్ట్. ఉప్పు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాము. ఈ చిక్కుడుకాయలకి ఈ ఉప్పు, కారం, చింతపండు గుజ్జు మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇది ఇలాగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేద్దాము. తాలింపుకి ఒక 1/2 కేజీకి చిక్కుడుకాయలకి 1/2 కేజీ నూనె అయితే ఇప్పుడు తాలింపుకి వేస్తున్నాను నేను. ఇందాక ఒక 1/2 కేజీ ఆయిల్ పోసాను, ఇప్పుడు ఒక 1/2 కేజీ ఆయిల్ పోస్తున్నాను. మొత్తం 1/2 కేజీ చిక్కుడుకాయలకి 1/2 కేజీ ఆయిల్ సరిపోతుంది. నూనె కాగిన తర్వాత ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పుడు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయల తర్వాత గుప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుని ఈ తాలింపు అనేది కమ్మగా వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకుందాము.
ఈ వీడియోలో ఒక క్లిప్ మిస్ అయింది, అదేంటో చెప్పుకొని చూద్దాం. ఈ పచ్చట్లో ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయాలి. అది నేను క్లిప్పు వేసాను కానీ క్లిప్ అనేది మిస్ అయింది. అవేంటో చెప్పుకొని చూద్దాం. ఓకేనండి, తాలింపు బాగా చల్లారింది. ఇప్పుడు కలిపిన పచ్చట్లో ఈ తాలింపు అనేది వేసేసి బాగా కలుపుతున్నాను. ఈ తాలింపు కూడా ఈ పచ్చడిలో వేసాక అబ్బా స్మెల్ అయితే అదరిపోయిందండి. ఇప్పుడే వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకుని ఎక్కువ నెయ్యి వేసుకుని తినాలనిపించేస్తుంది. నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. నేను ఏమేమి మర్చిపోయానో ఒక్కసారి నాకు కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.